హలో ఎవ్రీవన్, నేనైతే అజ్రంలో ఏమేమి షాపింగ్ చేశానో అవి మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే వీటన్నిటిని మనం ఒకసారి చూసేద్దాం, తర్వాత వాటి ప్రైస్లోకి వెళ్దాం. ఇదైతే కామాక్షి దీపము, ఇదైతే కంచు గంట అనమాట. నేనైతే డోర్ హ్యాండిల్ ఒకటి తీసుకున్నాను. ఇప్పటివరకు నా మెయిన్ డోర్కి అయితే డోర్ హ్యాండిల్ ఫిక్స్ చేసుకోలేదు, సో నేను ఈ డోర్ హ్యాండిల్ అయితే తీసుకున్నాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఒక కుక్కర్ కూడా తీసుకున్నాను, ఇదైతే 5 లీటర్ది. ఇదైతే బిర్యానీ పాట్ అనమాట. 3 kgs వరకు కుక్ చేసుకోవచ్చు మనం. నేనైతే సైజెస్ వైజ్గా తీసుకున్నాను. ఇది సెకండ్ అయితే 2 kgs వరకు కుక్ చేసుకోవచ్చు. ఇక లాస్ట్ అయితే 1 kg వరకు కుక్ చేసుకోవచ్చు. నేను ఇలా అయితే సైజుల వారీగా తీసుకున్నాను. నేను ఒకేసారి ఇవన్నీ ఎందుకు తీసుకున్నానంటే అజరంలో ఇవి రీజనబుల్ ప్రైస్లో అనిపిస్తాయి. నేనైతే 2 కడాయిస్ కూడా తీసుకున్నాను. ఇవైతే వెయిట్ని బట్టి అనమాట. ఇవి కూడా నేను ప్యూర్ బ్రాస్తో తీసుకున్నాను. కడాయి వేసినవి కూడా ఉన్నాయి, కానీ నాకు ప్యూర్ బ్రాస్ అంటే ఇష్టం వల్ల ప్యూర్ బ్రాస్లో తీసుకున్నాను. మాకు తెలిసిన ఫ్రెండ్స్ అయితే కడాయి అయితే తీసుకున్నారు. మీకు కూడా ఏమన్నా యూజ్ అవుతుందేమో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అజ్రంలో అయితే ఇవి చాలా రీజనబుల్గా దొరుకుతాయి. మీరు కూడా తప్పకుండా ఒకసారి విజిట్ చేయొచ్చు అజ్రంని. నాకైతే ఈ గంట వచ్చి 450 పడింది అనమాట. ఇది కంచుదనమాట. సౌండ్ అది కూడా చాలా ప్రజెంట్గా బాగుంది. ఇది కామాక్షి దీపం అనమాట. ఇది పీస్ లెక్క. ఇది కామాక్షి దీపం వచ్చి 200 రూపీస్ పడింది. కింద ప్లేట్ అయితే 60 రూపీస్ పడింది. ఇదైతే నేను మెయిన్ డోర్ కని తీసుకొచ్చిన డోర్ హ్యాండిల్ అనమాట. ఇది కూడా వైట్ని బట్టే. ఇదైతే నాకు 850కే వచ్చేసింది. చాలా రీజనబుల్గా అనిపించింది. నేనైతే ఇక్కడ ఇది చూశాను, 12 or 1500 ఉంది బయట. ఈ కుక్కర్ కూడా పీస్ని బట్టే అనమాట, కానీ నేను వెయిట్ కూడా వేయించాను. ఈ కుక్కర్ అయితే 2.5 kgs ఉంది. ప్రైస్ అయితే 4500 పడింది, 5 లీటర్స్ది. లోపల కళాయి వేసి ఉండటంతో మనం ఏదైనా కుక్ చేసుకోవచ్చు. కళాయి వేయకపోతే ప్యూర్ బ్రాస్ అయితే కనుక పుల్లవి ఏమీ వాడకూడదు అంటారు కదా. కళాయి వేసి ఉంది కాబట్టి ఎలాంటివైనా మనం కుక్ చేసేసుకోవచ్చు. ఇదైతే సేమ్ హాకిన్స్ కుక్కర్లా ఉంది. దీంట్లో ఒక విజిల్, 2 గ్లాస్ కట్స్, ఒక హ్యాండిల్ ఇచ్చారు. ఈ హ్యాండిల్ అయితే మన ఇంట్లో మన స్క్రూతో ఈజీగా బిగించేసుకోవచ్చు అంట. సో ఇలా ఇచ్చారు దీంట్లో అయితే. ఈ లిడ్ అయితే ఇలా గ్యాప్ లేకుండా ఫిక్స్ చేసిన తర్వాత హ్యాండిల్కి ఒక లాక్ అయితే ఉంది. ఆ హుక్కి అయితే ఇది ప్రెస్ చేసేస్తే లాక్ అయిపోతుంది. హాకిన్స్ కనుక మనం అంతకుముందు వాడినట్లయితే ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది, ఎందుకంటే సేమ్ హాకిన్స్లా ఫిక్స్ చేసుకోవటమే. ఇదైతే 3 kgs బిర్యానీ పాట్ అనమాట. దీంట్లో కూడా లోపల కళాయి అది ఉంది. ఇదైతే నాకు 2700 పడింది. ఇదైతే అజరంలో తీసుకోవడం వల్ల మాత్రమే ఈ ప్రైస్కి వచ్చింది. బయట అయితే ఈ ప్రైస్లో అయితే లేదు అసలు. ఇదైతే సెకండ్ అనమాట. 2 kgs వరకు కుక్ చేసుకోవచ్చు. ఈ కవర్తో సహా మనకి వెయిట్ వేస్తారనమాట. ఈ కవర్ వెయిట్ కూడా కలిపి మనకి వెయిట్లో చూస్తారు. ఇదైతే సెకండ్ అనమాట. 2 kgs వరకు కుక్ చేసుకోవచ్చు. ఇదైతే నాకు 1850 రూపీస్ పడింది. వెయిట్ అయితే నాకు నిజంగా గుర్తులేదు. ఇక లాస్ట్ అయితే 1 kg వరకు కుక్ చేసుకోవచ్చు. ఇదైతే నాకు 1250 రూపీస్కి వచ్చేసింది. ఇలా 3 పీసెస్ అయితే తీసుకున్నాను నేను. ఈ బాండీలు అయితే ప్యూర్ బ్రాస్ అనమాట. ఒకటైతే 1950 రూపీస్ పడింది, ఒకటైతే 2350 రూపీస్ పడింది.